ఇంట్రొడక్షన్ టు ఎస్క్యూఎల్. ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ టు ఎస్క్యూఎల్ నేర్చుకునే ముందు మనకి ఒక రెండు అవగాహనలు ఉండాలి. వాట్ ఈస్ డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్లోనే యూజ్ చేస్తాం. ఏ రకమైన డేటాబేస్లో యూజ్ చేస్తాం అనేది మనకి అవగాహన ఉండాలి. సో ఫస్ట్ వాట్ ఈస్ డేటాబేస్ అనేది చూద్దాం. బేసిక్గా డేటాబేస్ అంటే ఫస్ట్ మన దేనికోసమో డెఫినేషన్ చదువుదాం. డేటాబేస్ ఇస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఇన్ ఎ ఫార్మాట్ దట్ కెన్ ఈజీలీ యాక్సెస్డ్. డిజిటల్ అంటే ఏంటి? డేటాబేస్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఒక ఒక డేటాని ఒక దగ్గర కుదిర్చినప్పుడు అది డేటాబేస్ అంటారు. అప్పుడు ఇన్ ఎ ఫార్మాట్ అంటే ఒక ఫార్మాట్లో అంటే ఒక పద్ధతిగా కెన్ ఈజీలీ యాక్సెస్ అంటే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఈజీగా ఒక డేటాని మనం యూజ్ చేసుకునేటానికి కానీ యాడ్ చేసుకునేటానికి కానీ దేనికైనా ఇది డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం మనం. అలాగే డేటాబేస్ని మనం రిట్రీవ్ కానీ ఎడిట్ చేయడానికి, ఆల్టర్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి ఏదో ఒకటి మనకు సాఫ్ట్వేర్ కావాలి కదా. ఎందుకంటే ఇది డిజిటల్ అంటే మన కంప్యూటర్లో చేయగలుగుతాం. కంప్యూటర్ని యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, డిలీట్ చేయాలా, ఆల్టర్ చేయాలా, కాబట్టి మనకు దానికి ఒక సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు. ఇది ఇవన్నీ మేనేజ్ చేస్తుంది, మన డేటాను మొత్తం మేనేజ్ చేస్తుంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్నట్టు. సపోజ్ ఇప్పుడు మనం డేటాబేస్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫేస్బుక్ అనేది ఒక డేటాబేస్. ఇప్పుడు ఫేస్బుక్ మనం లాగిన్ ఐడి ఇస్తాము, లాగిన్ చేస్తాము. లాగిన్ చేసేటి అన్నీ ఎక్కడ ఉంటాయి? మనం ఏదైనా పోస్ట్లు చేసినా కానీ కూడా, ఏదైనా చేసినా కానీ కూడా ఎక్కడ ఉంటాయి? అవన్నీ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి, ఒక పద్ధతిగా స్టోర్ అయి ఉంటుంది. ఈ టైంకి ఇట్లా పెట్టిండు అని. సేమ్ వే ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. గూగుల్లో మనం ఏం సెర్చ్ చేసినా ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు, అంటే ఈజీగా తీసుకోవచ్చు, మనము యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమి. లాస్ట్ మైక్రోసాఫ్ట్ కూడా అంతే, సేమ్. అన్ని కంపెనీస్ డేటాబేస్ని యూజ్ చేస్తుంది. డేటాబేస్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. అది మెయిన్ మోటో. ఓకే, నెక్స్ట్. సరే, డేటాబేస్ గురించి నేర్చుకుందాం. అసలు మనం ఏ రకమైన డేటాబేస్ యూజ్ చేద్దాం అబ్బా అని మనకు డౌట్ వస్తుంది కదా. సో టైప్స్ ఆఫ్ డేటాబేస్లో రెండు రకాలు ఉంటాయమ్మా: రిలేషనల్, నాన్ రిలేషనల్. రిలేషనల్ అంటే ఏంటి? రిలేషనల్ అంటే గుర్తు ఏం పెట్టుకోవాలంటే, మీరు రిలేషనల్ అంటే టేబుల్స్లో స్టోర్ అవుతుంది, ఒక ఫార్మాట్లో ఉంటుంది. నాన్ రిలేషనల్ అంటే టేబుల్స్ ఉండే ఏముండదు, ఆగమాగా ఉంటుంది గట్లా. రిలేషనల్ అంటే ఏంటిది? టేబుల్లో స్టోర్ అయితే ఒక ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. నాన్ రిలేషనల్ అంటే టేబుల్స్ ఉండే ఏముండే, అసలు చిందర వందరగా ఇష్టం ఉన్నట్టు, ఇప్పుడు బట్టలన్నీ ఇష్టం ఉన్నట్టు ఎత్తాను చూడు ఒక రూమ్లో, అట్లా ఉంటుంది. అది రిలేషనల్ ఉంటుంది. అన్ని బట్టలన్నీ మడత పెట్టి ఒక పద్ధతిగా పెడతాం కదా, షర్ట్లు, షార్ట్లకు అవన్నీ పెడతాం కదా, అట్లా పద్ధతిగా ఉంటుంది అన్నట్టు దానికి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలేషనల్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఏంటంటే సీరియల్ నెంబరు, నేమ్. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 1 2 1 2 3 4 1 సంథింగ్ ఏదో ఒక నెంబర్, నేమ్ 1 అరుణ్, 2 అభి, అట్లా ఏదో ఒక ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఆల్ఫబెటికల్ ఫార్మాట్, ఇది సీరియల్ ఫార్మాట్ 1 2 3 అట్లా, ఇది ఏబిసిడి అట్లా వస్తుంది. అది రిలేషనల్ ఫార్మాట్. ఇంకా టేబుల్స్లో స్టోర్ అయి ఉంటుంది అది. నాన్ రిలేషనల్ ఏంటంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 వచ్చింది అనుకో, నెక్స్ట్ నెంబర్ 5 రావచ్చు. దాని తర్వాత ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఉండదు, ఏముండదు, ఒక ఫార్మాట్ ఉండదు, ఇష్టం ఉన్నట్టు ఉంటుంది అట్లా. ఎగ్జాంపుల్ చూద్దాం రిలేషనల్లో. MySQL, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్, పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిలేషనల్ అంటే ఒక పద్ధతిగా ఒక టేబుల్ రకంగా ఉంటాయి. నాన్ రిలేషనల్ అంటే పద్ధతి ఉండదు, ఏముండదు, టేబుల్స్ ఏముండే, చిందరవందరగా ఉంటుంది అన్నట్టు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఉంటుంది, మాంగోడిబి అనేది అదొక సాఫ్ట్వేర్ నాన్ రిలేషనల్ యూజ్ చేయడానికి. అయితే మనం ఇక్కడ యూజ్ ఎస్క్యూఎల్ టు వర్క్ విత్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం మెయిన్గా ఏ ఏ డేటాబేస్ని మనం యూజ్ చేస్తున్నాం, దేనికి యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి అనేది మనం మెయిన్ మోటో కదా. ఇప్పుడు అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనం ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, MySQL అనేది ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా రిలేషనల్ డేటాబేసే యూజ్ చేస్తాం. సో ఇది టైప్స్ ఆఫ్ డేటాబేస్. ఇంకా డేటాబేస్ అంటే ఇంకా సపోజ్ మీకు ఇంకా క్లారిటీ రావాలంటే, మనం డేటాని ఎట్లా యాక్సెస్ చేస్తాం అనేది ఒక క్లారిటీ రావాలంటే మనం ఫస్ట్ యూజర్. ఇప్పుడు
నేను డైరెక్ట్ డేటాబేస్ తోటి కనెక్ట్ చేయలేను. అంటే డేటాబేస్ తోటి నేనున్న డైరెక్ట్ అక్కడ డేటాబేస్ ఉంది, డేటాబేస్లో ఇష్టం ఉన్నది యాడ్ చేసుకుంటా, ఇష్టం ఉన్నది డిలీట్ చేసుకుంటూ ఉండలేను కదా. సో అప్పుడు మన ఇద్దరి మధ్యలో ఏమవుతుంది, డిబిఎంఎస్ అనేది సాఫ్ట్వేర్ వస్తుంది. ఇప్పుడు నేను యూజరు, అవతల ఉందేమో డేటాబేస్, మధ్యలో ఎవడు వస్తాడు, డిబిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, యూఎస్క్యూఎల్ అంటే యూజర్ అనేటోడు ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అంటే డిబిఎంఎస్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అర్థమవుతుంది అన్నట్టు. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటాబేస్ని ఎడిట్ చేస్తాం. ఎడిట్ అయినా, యాడ్ అయినా, ఆల్టర్ అయినా ఏదైనా చేస్తాం. దట్స్ ఫర్ టుడే. నెక్స్ట్ సారీ వాట్ ఈస్ ఇంట్రడక్షన్, అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, ఆర్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.